వెల్కమ్ టు మన టాకీస్. మన శ్రీ విష్ణు 1 వీక్ గ్యాప్ లోనే 2 సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్ సృష్టించాడు. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన విష్ణు విన్యాసం ఒక కామెడీ మూవీ అయితే ఈ వీక్ వచ్చిన మృత్యుంజయ్ ఒక థ్రిల్లర్. విష్ణు విన్యాసంతో కంపేర్ చేసుకుంటే మృత్యుంజయ్ నాకు ఫార్ బెటర్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ 5 to 10 minutes తప్పితే రిమైనింగ్ మూవీ అంతా కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇంకా స్పాయిలర్స్ లేకుండా స్టోరీ గురించి చెప్పాలంటే హీరో ఒక న్యూస్ ఏజెన్సీలో వర్క్ చేస్తాడు. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీని ఏదో ఒకలాగా మాయ చేసి ఈ చనిపోయిన వాళ్ళ న్యూస్ పేపర్లో యాడ్ లాగా వచ్చేలా చేయడం హీరో పని. అలాగే హీరోకి క్రైమ్ రిపోర్టర్ అవ్వాలనే అంబిషన్ ఉంటుంది. ఈలోపు హీరోకి ఒక పాప పరిచయం అవుతుంది. ఆ పాపకి వచ్చిన ప్రాబ్లమ్ని మన హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనమాట. అంటే విలన్ కూడా చాలా ఇంటలెక్చువల్ గా ఉంటాడు. విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. బట్ త్రూ అవుట్ ద స్టోరీ ఎక్కడైతే క్లూస్ దొరుకుతాయి హీరోకి, ఆ క్లూస్ ఎలా సాల్వ్ చేస్తాడు, విలన్ కన్నా తెలివిగా ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేది మనకి స్క్రీన్ ప్లేలో ఉంటుంది. ఇలాంటి ఎత్తుకు పై ఎత్తు టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉన్నప్పుడు నార్మల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఎక్కడ బోర్ కొట్టకూడదు, మెయిన్ స్టోరీ నుంచి డీవియేట్ అయిపోకూడదు, అనవసరమైన కామెడీ ట్రాక్స్ కానీ అనవసరమైన సాంగ్స్ కానీ లేకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. త్రూ అవుట్గా ఎంగేజ్ అయి ఉంటారు. అక్కడక్కడ హీరోకి ఇంత ఈజీగా తెలిసిపోయిందా అనే ఫీలింగ్ వస్తుంది, కానీ ఓవరాల్గా అయితే సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసరికి శ్రీ విష్ణు, రెబజాన్, రచ్చ రవి అండ్ సుదర్శన్ అందరూ కూడా బాగానే చేశారు. ఎస్పెషల్లీ శ్రీ విష్ణు మనకి నార్మల్ కామెడీ జానర్ నుంచి ఈ జానర్లో కొంచెం కొత్తగా అనిపిస్తాడు. ఇంతకు ముందు కూడా థ్రిల్లర్స్ చేశాడు. అప్పట్లో ఒకటి ఉండేవాడు అండ్ బలా తందనాన అని ఒకటి ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సినిమాల్లో కన్నా ఇందులో అయితే ఇంకా బెటర్గా అనిపిస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఎంగేజింగ్గా ఉండే స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ చాలా బాగుంటుంది, ఎక్కడ మిస్ప్లేస్ అయినట్టు ఉండదు. నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే 3 out of 5 stars రేటింగ్ ఇస్తాను. బట్ సంక్రాంతి తర్వాత మోస్ట్లీ థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు ఏమి హిట్ అవ్వట్లేదు. సో ఇది ఎంతవరకు హిట్ అవుతుందో అనేది చూడాలి. Please subscribe to the channel. Thank you.